హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ములక్కాయ పచ్చడి. ములక్కాయ పచ్చడి చేసుకోవడం కోసం నాటు ములక్కాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి శుభ్రంగా తడిగుడ్డతో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న కాయల్ని 2 అంగుళాల ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను ఒక 10 నిమిషాల పాటు ఎండలో పెట్టుకోవాలి. ఆ తర్వాత 4 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు తీసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలను ఇలా దోరగా ఫ్రై చేసుకొని ఈ ఆవాలను పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. అదే పెనంలో మెంతులు కూడా వేసి వీటిని కూడా దోరగా వేపుకోవాలి. మెంతులు కూడా దోరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి. మెంతులు ఆవాలు పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 100 గ్రాముల చింతపండు తీసుకుని నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇంకొన్ని నీళ్లు పోసి ఒక 10 నిమిషాల పాటు చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఎండలో పెట్టుకున్న ఈ ములక్కాయ ముక్కలను ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ములక్కాయ ఫ్రై చేసుకోవడం కోసం పెనం పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ములక్కాయలను వేసి వీటిని ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇలా ములక్కాయలను కలుపుతూ అన్నీ బాగా వేగేలాగా వేపుకోవాలి. ములక్కాయలన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ములక్కాయలు మరీ ఎక్కువ వేపాల్సిన అవసరం లేదండి, 2 నిమిషాల పాటు వేపితే సరిపోతుంది. వీటిని పక్కకు తీసేసుకొని ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసుకోవాలి. చింతపండు నుంచి గుజ్జు తీసుకుని ఈ చింతపండును ఉడకపెట్టుకోవాలి. చింతపండు మొత్తం గుజ్జు తీసేసుకొని దీన్ని స్టవ్ పై పెట్టి ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి ఈ చింతపండు మొత్తం దగ్గరగా ఉడికేలా ఉడికించుకోవాలి. ఇలా చింతపండు కలుపుతూ బాగా దగ్గరగా ఉడికేలా ఉడికించుకోవాలి. ఇలా చింతపండు ఉడుకుతున్నప్పుడు దీనిలో బెల్లం యాడ్ చేసుకుని ఈ చింతపండు గుజ్జును బాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చింతపండు రసంలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ గుజ్జును వేరే బౌల్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఈ రసం మొత్తం పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న ఈ ములక్కాయ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ ములక్కాయ ముక్కలకు ఒక 75 గ్రామ్స్ కారం సరిపోతుంది. అంటే ఒక కప్పు కారం సరిపోతుంది. ఒక హాఫ్ కప్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని మనం ముందుగా వేపి పౌడర్ చేసుకున్న ఆవపిండి కూడా వేసుకోవాలి. ఆవపిండి వేసిన తర్వాత మెంతిపొడి కూడా వేసుకోవాలి. మెంతిపొడి కూడా యాడ్ చేసుకుని ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మెంతిపిండి, కారం, సాల్ట్ అన్నీ ఈ ములక్కాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇవి మొత్తం బాగా కలిసిన తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు మొత్తం వేసేసి ఈ చింతపండు గుజ్జు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ 200 ml ఆయిల్ పడుతుంది. ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇది మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని ఏదైనా జాడీ కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడిని 3 రోజుల పాటు బాగా ఊరనిచ్చి ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే ములక్కాయ పచ్చడి రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ములక్కాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.